వెలాసిటీ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటే యాక్సిలరేషన్ డౌన్వర్డ్ ఉంటుందా, అప్వర్డ్ ఉంటుందా? అంటే వెలాసిటీ యాక్సిలరేషన్ రెండు వాటి యొక్క డైరెక్షన్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐపీఈ ఫిజిక్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్లో భాగంగా ఇప్పుడు మనము ఈ క్వశ్చన్ మనం చూద్దాము. ఈజ్ ఇట్ నెససరీ దట్ ద డైరెక్షన్ ఆఫ్ యాక్సిలరేషన్ అండ్ వెలాసిటీ షుడ్ బి ఇన్ ద సేమ్ డైరెక్షన్? సేమే ఉంటాయా అని అడుగుతున్నారు. సో దీని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, తద్వారా ఈ క్వశ్చన్ మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఒక బాల్ తీసుకుందాం. ఆ బాల్ని అప్వర్డ్ డైరెక్షన్లో పైకి మనము ఇలా విసిరామని అనుకోండి. బాల్ని ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో పైకి విసిరాము. పైకి విసిరినప్పుడు ఏం జరుగుతుంది? ఇనిషియల్ వెలాసిటీ 0, ఫైనల్ వెలాసిటీ అనేది ఎట్ హెచ్ మ్యాక్స్కి చేరిన తర్వాత ఫైనల్ వెలాసిటీ అనేది ఏమవుతుంది? v=0 అవుతుంది. అంటే v ఏమో పైకి వెళ్తున్నప్పుడు v అనేది ఈ డైరెక్షన్లో ఉంది, యాక్సిలరేషన్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. పైకి వెళ్తున్న క్రమంలో వెలాసిటీ అప్వర్డ్ ఉంది, యాక్సిలరేషన్ డౌన్వర్డ్ ఉంది. ఒక పాయింట్ మ్యాక్సిమం పాయింట్కి రీచ్ అయిన తర్వాత వెలాసిటీ అనేది 0 అయిపోతుంది. అక్కడి నుంచి కిందకి బాల్ అనేది కిందకి మూవ్ అవుతుంటుంది. అంటే వెలాసిటీ అనేది డౌన్వర్డ్లో ఉంటుంది. పైకి వెళ్ళిన తర్వాత వెలాసిటీ కిందకి వస్తుంది. ఆల్వేజ్ యాక్సిలరేషన్ కిందకే ఉంటుంది. సో పైకి వెళ్ళేటప్పుడేమో వెలాసిటీ పైకి, యాక్సిలరేషన్ డౌన్వర్డ్ ఉంది. సో పైనుంచి కిందకు వచ్చేటప్పుడు వెలాసిటీ డౌన్వర్డ్ ఉంది, యాక్సిలరేషన్ రెండు కూడా బోత్ యాక్సిలరేషన్ అండ్ వెలాసిటీ ఆర్ ఇన్ బోత్ ది సేమ్ డైరెక్షన్, డౌన్వర్డే ఉన్నాయి. సో అంచేత వెలాసిటీ, యాక్సిలరేషన్ రెండు ఒకే డైరెక్షన్లో ఉండాలి అని రూల్ ఏమీ లేదు. సో అదే మనం చెప్తాం, నీడ్ నాట్ వెన్ ఏ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్వర్డ్ మనం పైకి ప్రొజెక్ట్ చేసినప్పుడు ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ అప్వర్డ్, డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ అనేది అప్వర్డ్ ఉంది. వేరియాస్ ద డైరెక్షన్ ఆఫ్ యాక్సిలరేషన్ ఈజ్ డౌన్వర్డ్, యాక్సిలరేషన్ అనేది డౌన్వర్డ్ ఉంది. అలా కాకుండా పైకి వెళ్ళిన తర్వాత ఒక పాయింట్ రీచ్ అయిన తర్వాత వెలాసిటీ డౌన్వర్డ్ ఉంటుంది, యాక్సిలరేషన్ డౌన్వర్డ్ ఉంటుంది. సో ఇది ఈ 2 మార్క్స్ ఈ విధంగా మనం ప్రజెంట్ చేస్తే మంచి మార్క్స్ మనకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.